ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ నిలిచింది. 14 మ్యాచ్లు ఆడి కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై తన చివరి మ్యాచ్లోనూ లక్నో సూపర్ జైంట్స్ తో తలపడి ఓడిపోయింది. టోర్నీ ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ ని కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ ప్రకటించింది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీని వదులుకోలేదు. రోహిత్ ను తొలగించి హార్దిక్ ను కెప్టెన్ గా ప్రకటించింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ పై ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ అనంతరం వారిద్దరు వాంఖేడే స్టేడియంలో సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వీరిద్దరు మాట తీరు ముఖ కవలికలను బట్టి గంభీరమైన సంభాషణ సాగుతున్నట్లుగా స్పష్టమవుతుంది. ఐపీఎల్ వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను విడిచిపెట్టి ముంబై ఇండియన్స్ లో చేరాడు. కొన్ని రోజులకే హార్దిక్ ను కెప్టెన్ గా ప్రకటించారు. ఫ్రాంచైజీ తీసుకునే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ ఎప్పుడు బహిరంగంగా మాట్లాడలేదు. ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఆటగాళ్లను అట్టి పెట్టుకునే నిబంధనలు ఇంకా రాలేదు. కానీ నివేదికల ప్రకారం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఐపీఎల్ లో తొలి 5 సీజన్లలో ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ సారథ్యంలో ఆ జట్టు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇకపోతే రోహిత్ శర్మ బెంగళూరుకు వెళ్లనున్నాడు. ఎందుకంటే T20 వరల్డ్ కప్ కోసం క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకొని అమెరికాకు బయలుదేరే ముందు NCAకు వెళ్లనున్నాడు రోహిత్ శర్మ.